నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంత తేలిస్తాం, 2 నెలల్లోనే జైల్లో పెడతామని ఓ పక్క వ్యాఖ్యలు చేస్తుంటే, మరో పక్క కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, ఎవరిని వదిలిపెట్టేదే లేదు అనని ముగ్గురు ఒక మాట మీదకే వచ్చారు. లోకేష్ గారు అయితే రెడ్ బుక్ ఇక ఇప్పుడు వరకు అయింది 3 పేజీలే, ఇక మిగతా పేజీలు చాలా ఉన్నాయి, ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ఓ పక్క మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్నారు. అయితే ఇదంతా ఒక పక్కన పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి వీళ్ళు ముగ్గురు కూడా విశేష తెలియజేశారు. అసలు ఏం జరుగుతుంది ఏపీ రాష్ట్రంలో? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, నిన్న మనం చూసాం, ఇప్పుడు ఏపీలో వాళ్ళు వైసీపీ వాళ్ళు విమర్శించేది చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి తగ్గట్టు కౌంటర్ గట్టిగానే ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ముగ్గురు ఒక మాట మీద ఉండి కూటమి ప్రభుత్వం గట్టి కౌంటర్ వైసీపీ వాళ్ళ మీద ఇచ్చింది. అయితే నిన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు, ముగ్గురు కూడా విశేష తెలియజేశారు. అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అన్నయ్య ప్యాకెట్ అంటారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా వీళ్ళు మర్యాదస్తులు కాబట్టి మర్యాదగా, హుందాగా, గౌరవంగా ఆయనకు విశేష చెప్పారు. అతను శుభాకాంక్షలు తెలియజేసి అతను శ్రేయస్సును కోరుకున్నారు వాళ్ళు మర్యాదస్తులు కాబట్టి. అందులో తప్పే ఉందండి. అయితే అతను నడత, అతని వ్యవహార శైలి రాష్ట్రానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళు చాలా ఓపికగా భరిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ మనుషులు కానీ గీత దాటి ప్రవర్తిస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. అంటే అదుపు లేకుండా మాట్లాడతారు. వాళ్ళ చర్యలు కూడా అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగేలా ఉంది. వాళ్ళు ఒంటి నిండా తప్పులు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళు చేసిన నేరాలు, చాలా పెద్ద నేరాలను చిన్నవిగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పరకామునికే చాలా చిన్న దొంగతనం అంటాడు. కల్తీ నెయ్యి గురించి ఇంకో రకంగా మాట్లాడతాడు. పిన్నెల సోదరులు అమాయకులు అంటాడు. స్వతంత్ర పోరాటం చేశారని చెప్తాడు. డ్రగ్స్ సప్లై చేసి వాళ్ళు చిన్నపిల్లలు అంటాడు. ఇలాగనమాట. జోగి రమేష్ అమాయకుడు అంటాడు. ఇలాంటివన్నీ సమర్థించుకుంటా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఏకవచనంతో మాట్లాడతా, అధికారులకు వార్నింగ్ ఇస్తా, ఎక్కడున్నా లాక్కొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. పైగా అతని సంవత్సరాల్లో అతని వ్యవహారం చూస్తే జైలుకి వెళ్ళి పరామర్శలు తప్ప రాష్ట్రానికి పనికొచ్చే పని ఒక్కటి చేయలేదు. ప్రజల తరపున పోరాటం అంటే ఏదో బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడి స్క్రిప్ట్ చదివేసి మళ్ళీ ఎలహంకి వెళ్ళిపోవటం ఇది అనుకుంటున్నాడు అతను. ఇది ఆయన బయటకు వచ్చినప్పుడల్లా ఆయన స్థాయి దిగజారుతూ ఉంది. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. క్రెడిట్ చోరీ అని చెప్పేసి అభాండాలు వేస్తున్నాడు ఈ ప్రభుత్వం మీద. అంతేకాకుండా మెడికల్ కాలేజీల విషయంలో అసలు అక్కడ సమస్య లేకుండానే సమస్య ఉన్నట్టు అతను ఊహించుకుని కోటి సంతకాలు లాంటి అబాస్ పాలైపోయి వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత అంతేకాకుండా పెట్టుబడిదారులను అరెస్ట్ చేస్తానంటాం, మెడికల్ కాలేజీ కాంట్రాక్ట్లు తీసుకున్న వాళ్ళని రద్దు చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తానంటాం, ఇవన్నీ శృతి మించిపోయింది. అతనికి ఇచ్చిన అవకాశాలన్నిటిని అతను దుర్వినియోగం చేసేసుకున్నాడు. ఇంక ఇతను క్షమించకూడదు, ఇతని పని పట్టాల్సిందే అనేటువంటి పరిస్థితికి వచ్చింది, అభిప్రాయానికి వచ్చారు. దాంతో లోకేష్ గారు కూడా చెప్పాడు, రెడ్ బుక్లో 3 పేజీలు కన్నా నా లెక్క ప్రకారం 1 పేజీ కూడా అవ్వలేదు. అంటే ఆయన 3 పేజీలు అని చెప్పాడు కాబట్టి ఇక అదే లెక్క. జనాలు అందరూ ఏమనుకునేది అంటే 1 పేజీ అసలు తీయలేదు అనుకుంటున్నారు పుస్తకాన్ని. మెత్తదంతా చట్ట ప్రకారం వెళ్తుంది తప్ప వీళ్ళు ఏమీ వాళ్ళ మీద పనిగట్టుకు చేసేది ఏమీ లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం సీరియస్గానే చెప్పాడు, మీరు రెస్టారెంట్ మాట చిన్నపిల్లల విషయంలో మీరు ఇలా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేవాళ్ళు అసలు క్షమించకూడదండి. అందులోనే వాళ్ళు రాజకీయాల్లో ఉంటే అసలు క్షమించకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలు నమ్మి వాళ్ళు ఎన్నుకుని వాళ్ళకి అవకాశం ఇస్తారు. వాళ్ళే కొంపగగ్గెడుతుంటే ఇప్పుడు మీరు రాజకీయంగా విమర్శించవచ్చు, అవినీతి ఉంటే అవినీతిని ప్రశ్నించవచ్చు, అవకతవక నిర్ణయాలు విధానాలు ఉంటే దాన్ని ప్రశ్నించవచ్చు, నిలదీయచ్చు, ఉద్యమాలు చేయొచ్చు. అంతేగాని అవినీతి మీద మాట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళే పెద్ద అవినీతి పరులు కాబట్టి. కొన్ని మిగతా వాటి మీద మాట్లాడవచ్చు కదా. మిగతా వీళ్ళు ఏం తప్పు చేస్తే దాన్ని హెచ్చరించవచ్చు, మార్చుకోమని చెప్పొచ్చు, ఇలాంటివి చేయొచ్చు. కానీ అడ్డగోలు అబద్ధాలు మాట్లాడితే వాల్యూ పోద్ది, ఆ సమస్య సాంద్రత తగ్గిపోద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే పుట్టేళ్ళు నరికినట్టు నరుగుతాం, రప ఇలాంటివన్నీ చాలా సహించారు, భరించారు వీళ్ళు. ఇక వాళ్ళు ఎంతగా తెగించారంటే ఎవరినో వస్తే అరెస్ట్ చేస్తాం, మీ సంగతి చూస్తాం, అధికారులను కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. దాంతో వీళ్ళకి ఇంకా చిర్రెత్తుకు వచ్చింది అనుకుంటున్నాను నేను. తన దాకా వస్తే ఎవరిని ఊరుకోడు కదా. వాళ్ళు ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధి కోసం పాటలు పడి పెట్టుబడులు తీసుకొస్తున్నారో వాళ్ళకే ఇబ్బంది కలిగేలా ఇతను ప్రవర్తించడం, కోర్టులో కేసులు వేయటం ఇవన్నీ చూసిన తర్వాత ఇంక ఉపేక్షించకూడదురా బాబు, వీళ్ళ సంగతి వీళ్ళని వదిలిపెడితే ఇలాగే మాట్లాడుతూ ఉంటారు,
వీళ్ళకి ఒక రౌండ్ వేయాల్సిందని లెక్కలోకి వచ్చినట్టున్నారు. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వారు కూడా వాళ్ళ నాయకులు కూడా హెచ్చరించారు, ఎందుకు వదిలేస్తున్నారు మీరు వాళ్ళని విమర్శించారు. అమరావతి రైతులప్పుడు కూడా అమరావతి ఉద్యమం అప్పుడు కూడా అమిత్ షా గారు వీళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తే మాట్లాడారు. ఇప్పుడు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు, వీళ్ళ సంగతి చూడండి అని. ఇక లైసెన్స్ వచ్చినట్టే. ఇప్పటివరకు చాలామంది ఒక అపోహ లేకపోతే నిజమో అబద్ధమో అందరూ ఏమనుకుంటున్నారంటే మోడీ గారు కాపాడుతున్నారో జగన్ అనుకుంటున్నారు. ఇక అదేం లేదురా బాబు మీ ఇష్టం చేసుకోండి అన్నట్టుగా క్లియరెన్స్ వచ్చినట్టు ఉంది. ఇక వీళ్ళు మామూలుగా ఉండదండి. మీకు త్వరలోనే మీకు ఎన్ని కేసుల్లో ఇతను అరెస్ట్ అయిపోతాడో, అసలు రాష్ట్రం అంతా పర్యటన ఈ రకంగా చేస్తాడు అతను. జరగచ్చు, జరగడానికి అవకాశం ఉంది. అంటే మేమేమనుకున్నామంటే కొద్దిగా సమయాన్ని తీసుకుని అన్ని రకాల ఆధారాలు, ఇప్పుడు వీళ్ళు క్రిమినల్సే కానీ, నొటోరియస్ క్రిమినల్సే కానీ చాలా తెలివైన చట్టంలో లొసుకుల్ని బాగా వాడుకునే క్రిమినల్స్ వీళ్ళు. కాబట్టి వీళ్ళ విషయంలో ఆషామాషిగా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారనుకోండి, వెంటనే వచ్చేసి తిరిగి వీళ్ళ మీద దెబ్బలాడతారు. కాబట్టి వాళ్ళకి ట్రాప్ లాక్ ఎలా ఉండాలంటే లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి దారి ఉండకూడదు, వన్ వే. అలాంటి దానిలో బుక్ చేస్తారు. ఇప్పుడు అలాంటి బుక్ చేయడానికి కావలసిన ఆధారాలు వాళ్ళే సృష్టించి పెట్టుకున్నారు. ఎవరో జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఇచ్చారు దారులు. ఇదిగో మేము ఇలాంటి తప్పులు చేసాం, మమ్మల్ని అరెస్ట్ చేసుకుని ఎందుకు వదిలేస్తున్నారు మీరు అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం. ఎందుకంటే పరకామణి అయినా, కల్తీనయ్య అయినా, మద్యం స్కామ్ అయినా, ఇంకా ఇసుక ఉంది ఆ జేపీ వెంచర్స్ వాళ్ళు దాన్ని. తర్వాత ఎన్జిటి కేసులు, రుషికొండ, ఎన్నో. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు 100 తప్పులు చేశాడు అతను 5 ఏళ్ల హయాంలో. ఆ విషయం నుంచి అతను తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు కొన్నేరు చేస్తే అవుట్. వీళ్ళు రప్పాలో జన్మదినం ఆగిరేమోకుండా ఈ మధ్య మొదలెడతారు. ఇక పూర్తిగా అతను ఆ జన్మదినానికి బాగానే జరిగింది, అంతా రపాలు బాగానే తిరిగారు అని చెప్పేసి అనుకుని ఇదేం ఉండదు. ఇక అది కంప్లీట్ క్లోజ్ అవుద్దండి. సరే, జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు మళ్ళీ మొదటికి వచ్చాయని మనకు వస్తుంది. అంటే జడ్జి మారారని చెప్పి వస్తుంది. ఏం జరగబోతుంది సార్? మీకు అది అంతే అండి. రెడ్డి వచ్చి మొదలెడారంటే నేను చెప్పాను కదా, నోటోరియస్ క్రిమినల్స్ వీళ్ళు చట్టంలోనూ లొసుగులన్నీ వాడుకుంటారు. డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తా ఉంటారు. అందుకునే ఇతని వ్యవహారంలో చిత్తశుద్ధి ఉంటే వ్యవస్థలకి ప్రత్యేకించి ఒక కోర్టు పెట్టి పొద్దున్న వాయిదా వారానికి నెలకి వేస్తారు. అలాగే ఇక్కడ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వేసి విచారణ చేస్తేనే తేలుతుంది. తేల్చి ఉద్దేశం ఉంటాయి. లేదనుకో ఇతను ఏం దొబ్బలేదండి అని వదిలేటమే. అవును, అలా చేస్తే గొడవ దాని మీద మాట్లాడేవడం అంతే. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఎంత లీడ్ అయితే అంత ప్రజల్లో అతనికి అంత వ్యతిరేకత వస్తుంది. ఇది మాత్రం ఖాయం.